జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే నవ్వేటోడు ముందట బోర్ల పడ్డట్టు జారి పడుతూనే ఉన్నాం, బోర్ల పడుతూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర 13 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. ఎవరి రాష్ట్రం వానికి ఉన్నది, ఎవరి చేతనంటే వాళ్ళు పాలన చేసుకోవచ్చు, ఎవరి జాగల వల్ల అభివృద్ధి చెందవచ్చు. కానీ ఈరోజు వరకు కూడా ఏదైతే నల్ల ముసుగు ధరించుకొని నటిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్తో పోల్స్తూ ఉన్నాడు తెలంగాణను. ఎటు పోతా ఉంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? కర్ణాటక ఎంపీ తెలంగాణ గురించే మాట్లాడతారు, ఆంధ్ర ఎంపీలు తెలంగాణ గురించే మాట్లాడతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉండి ఒక ప్రధానమంత్రిగా ఉండి తను తెలంగాణ గురించే మాట్లాడతాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి తెలంగాణను అవమానించుకుంటూ హేళనగా మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తీవ్రంగా ఖండించిన, తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కడన్నా నోరు తెలుస్తున్నాడా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? తెలంగాణ నిబంధనలకు అనుగుణంగా ఎంతోమంది విద్యార్థుల, యువకుల, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలతోటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మల సాక్షిగా మా ఆత్మ గౌరవ పోరాటం చేసేసి, ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేసి, ఒక శాంతియుతమైన పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ సాధించుకున్నాం. మీ 2 జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని, ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టి తెలంగాణ ఒక మోడల్గా తీర్చిదిద్దిన సందర్భం. తెలంగాణ నుంచి నేర్చుకున్నారే తప్పితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఏమవుతుంది మీకు? ఎందుకు అంత విషయంగా ఎక్కుతున్నారు తెలంగాణ మీద? తెలంగాణ సంపాదన మీదనా? తెలంగాణ పెరిగిన ఆస్తులపైన? తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి విధానంలోనా? తెలంగాణకు రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు స్వయంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిండ్రు, జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు, కలెక్టరేట్లు కట్టుకున్నారు. ఇవాళ దేశాన్ని, ప్రపంచాన్ని ఆదర్శించేటువంటి ప్రాజెక్టులు కట్టుకున్నారు. రైతన్నలకు వెన్నుదానుగా నిలబడ్డారు. రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో అభినందనలు అందుకున్నారు. ఐక్యరాజ్యతో నమోదు చేసుకున్నాయి తెలంగాణ పథకాలు. ఇవాళ పెద్దలకు, వృద్ధులకు పెన్షన్ల పేరిట ఆదుకున్న సందర్భం. పేద బిడ్డలకు, పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరున్న డబ్బులను ఇచ్చి ఆదుకున్న సందర్భం. ఇంత గొప్పగా నడుస్తున్న తెలంగాణ పైన విషం కక్కుకుంటూ, తెలంగాణ ఏర్పాటును ఒక పాకిస్తాన్తో పోల్చుకుంటూ, లేకపోతే తెలంగాణ ఏదో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిందని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ ఏదంటే ఒక నిబంధనలకు విరుద్ధంగా విభజించిందని చెప్పేసి కోరుకుంటూ, అంటే మా తెలంగాణ జరిగిన పోరాటం అంత ఆర్టిఫిషియల్ ఏమన్నా? మా తెలంగాణ ప్రజలందరూ సబ్బండ వర్ణాల రోడ్లపైకి వచ్చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కొట్టి తెలంగాణ సాధించుకున్నదేమన్నా కట్టుకథనా? తెలంగాణలో తెలంగాణ ప్రజలతో గెలిచినటువంటి సిగ్గు మానం లేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలారా స్పందించండి. అదే పార్లమెంటు, రాజ్యసభలో స్పందించండి, నిలదీయండి. వాళ్ళ వ్యాఖ్యలను ఖండించి వాళ్ళకి క్షమాపణ చెప్పే వరకు మీరు అక్కడ పోడియం ముందు కూర్చోవాలి. పోయి మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా సిగ్గు ఉంటే, మీరు తెలంగాణ ప్రజలతో ఓట్లతో గెలిచినటువంటి వారే అయితే, అదే ఇలా తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచి ఉంటే ఈ మాట అంటూ ఊరుకుందరా? మరుక్షణం అక్కడ మొత్తం గత్తర్ లేపేటోళ్ళు, మా రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని చెప్పేసి గందరగోళం సృష్టించేటోళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎంపీలు నోళ్లకు నవరంధ్రాలకు తాళాలు వేసుకొని ఎన్ని అవమానించినా, ఎన్ని మాటలన్నా చేతగాని దద్దమ్మ లెక్క పార్లమెంట్లో కూర్చొని ఉంటా ఉన్నారు. ఎందుకు? మీరు తెలంగాణ నుంచి గెలిచి తెలంగాణకు నిధులు తెచ్చుట్లో ఫెయిల్ అయినరు, తెలంగాణ హక్కులు సాధించుట్లో ఫెయిల్ అయినరు, పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా అవమానిస్తూ ఉంటే మీరు నోరు ముచ్చుకొని కూర్చో ఉంటున్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈ బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పే మటుకు ప్రశ్నిస్తూనే ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రోల్ మోడల్గా మారిన తెలంగాణ ఇవాళ ఒక దద్దమ్మ ముఖ్యమంత్రిగా నవ్వుల పాలైతా ఉన్నది. పాలన చేతగాక వెలకిల పడ్డది. ఈ చేతగాని ముఖ్యమంత్రి ఆ ఎంపీలకు చెప్పుకోవాలి, మన తెలంగాణను అవమానిస్తూ ఉన్నారు, మనం పోయి గట్టిగా మన వాయిస్ వినిపించండి అని. కానీ చెప్పడు. ఈయన బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా చెప్పడు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలు ప్రతిఘటించి ఆ బీజేపీ ఎంపీతో క్షమాపణ చెప్పే వరకు కూడా వెనకడుగు వేయొద్దని చెప్పేసి కోరుతాం.